హలో, నా పేరు హ్యాపీ. నా కథ చెప్తాను వింటారా పిల్లలు? దరివినండి. అనగనగా ఒక చిన్నారి గ్రామంలో హ్యాపీ అని ఒక తెలివైన అబ్బాయి ఉండేవాడు. పేరుకు తగ్గట్టే హ్యాపీ ఎప్పుడూ నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండేవాడు. హ్యాపీకి ప్రకృతి అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ సాయంత్రం చెట్లకింద కూర్చుని ఆకాశం వంక చూస్తూ ఏదో ఒకటి కలలు కంటూ ఉండేవాడు. ఒకరోజు హ్యాపీ తన తోట వెనక ఉన్న ఒక పాత బావి దగ్గరికి వెళ్లాడు. అక్కడ మట్టిలో ఏదో మెరుస్తూ కనిపించింది. దాన్ని బయటికి తీసి చూస్తే అది ఒక వేణువు, ఫ్లూట్. అది మామూలు వేణువు కాదు, బంగారు రంగులో మెరిసిపోతూ ఉంది. హ్యాపీ ఆ వేణువును తన పెదవుల దగ్గరికి చేర్చి ఒక చిన్నారి రాగం పలికించాడు. ఆ అద్భుతం మొదలైంది. వేణువు నుండి సంగీతం బయటికి రావడంతోనే చుట్టూ ఉన్న లోకమంతా మారిపోయింది. హ్యాపీ చుట్టూ ఉన్న మట్టి మొక్కలు వెంటనే పెద్ద చెట్లుగా మారి వాటికి వెండిరంగు పూలు పూసాయి. ఆకాశంలో ఉన్న మబ్బులు చిన్నారి ఏనుగు పిల్లల రూపంలోకి మారి కిందకి దిగివచ్చాయి. అన్నిటికంటే వింతనేమంటే హ్యాపీ ముందు ఒక నీలరంగు చిన్నారి కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ చిన్నారి కృష్ణుడు నవ్వుతూ, హ్యాపీ, ఈ వేణువు నిన్ను మాయాలోకంకి పిలుస్తోంది. నువ్వు సంగీతం తీయగా పదికిస్తే ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ పోతాయి అని చెప్పాడు. సంగీతంతో సహాయం. హ్యాపీ వెంటనే ఆ వేణువును తన చేతుల్లోకి తీసుకుని చాలా హాయిగా ఊదడం మొదలుపెట్టాడు. హ్యాపీ సంగీతానికి ఎండిపోయిన చెరువులు నీళ్లతో నిండాయి. రోగాలతో ఉన్న పశువులు వెంటనే ఆరోగ్యంగా తయారయ్యాయి. గ్రామంలో ఉన్న పిల్లలందరూ చాలా సంతోషంగా నాట్యం చేయడం మొదలుపెట్టారు. హ్యాపీకి అర్థమైందేమంటే సంగీతంలో ఉన్న మ్యాజిక్ కేవలం వేణువు వల్లే కాదు, తన మనసులోని ప్రేమ వల్ల వచ్చిందని. చివరకు సూర్యుడు అస్తమించే సమయానికి ఆ మాయాలోకం మెల్లగా మాయమై హ్యాపీ మళ్లీ తన తోటలోనే ఉన్నాడు. కాని తన చేతిలో ఉన్న వేణువు ఇప్పుడు మామూలు కట్టె వేణువులా లేదు. అది తన మనశ్శాంతికి గుర్తుగా మిగిలిపోయింది. హ్యాపీ అప్పటినుండి ప్రతిరోజూ ఆ వేణువును ఊదుతూ తన గ్రామంలో అందరి ముఖాల్లోనూ చిరునవ్వు నిండేలా చేసేవాడు. నీతి: మన దగ్గర ఉన్న చిన్న విద్యతో అయినా ఇతరులకి సహాయం చేస్తే అదే నిజమైన మ్యాజిక్. ఈ కథ మీకు నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా లైక్ చేసి షేర్ చేయండి.